ఉద్యోగులు పెన్షనర్లు 8వ వేతన సంఘంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 8వ వేతన సంఘంతో ఎంత జీతం పెరుగుతుందో తెలుసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మందికి ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. 8వ వేతన సంఘం శాలరీ కాలిక్యులేటర్లతో మోసాలకు కొత్త పద్ధతిని కనిపెట్టారు ఆన్లైన్ మోసగాళ్లు. ఈసారి మోసగాళ్ల ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ మోసగాళ్ల నెట్వర్క్ విస్తృతంగా ఉంది. హోం మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చొరవ సైబర్ దోస్త్ కూడా ఈ రిస్క్ ఉందంటూ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఆన్లైన్ మోసగాళ్లు కొత్త స్కామ్ కు తెరలేపారు. శాలరీ కాలిక్యులేటర్ 8వ పే కమిషన్ స్కామ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం ఈ మోసంలో 8వ సిపిసి జీతం క్యాలిక్యులేటర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అందుబాటులో లేదు, కానీ ఏపీకే ద్వారా సైడ్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత వ్యక్తికి అవతలి వ్యక్తి ఫోన్కు ఫుల్ యాక్సెస్ లభిస్తుంది. దాంతో యూజర్ల బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టదు. సైబర్ మోసగాళ్లు ఒక యూజర్ ఫోన్లో ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేశాక మరో వ్యక్తి ఫోన్లోని ప్రతి యాక్టివిటీని రిమోట్గా మానిటరింగ్ చేయగలరు. మీ మెసేజ్ ఓటీపీలకు కూడా యాక్సెస్ ఇస్తుంది. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేసేస్తారు మోసగాళ్లు. చాలా మంది బాధితుల బ్యాంకు ఖాతాలు ఇలానే పూర్తిగా ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మాల్ వేర్ యాప్లు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి. మీకు బయటకు ఇతర యాప్స్ మాదిరిగా కనిపించదు. మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే విషయం కూడా మీకు తెలియదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సైబర్ స్కామ్ అనేది ఏపీకే సైడ్ లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే ఏపీకేని సైడ్ లోడ్ అంటే ప్లే స్టోర్ కి వెళ్లకుండా ఫోన్లో యాప్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన యాప్లు సాధారణంగా మాల్వేర్ తో ఉంటాయి. గూగుల్ పాలసీ కారణంగా ప్లే స్టోర్ లో ఇలాంటి ఏపీకే ఫైల్స్ అనుమతి ఉండదు. సైబర్ మోసగాళ్లు యాప్ ఏపీకే ఫైల్ మెసేజ్ రూపంలో పంపుతున్నారు. అయితే మెసేజ్ లింక్ ఓపెన్ చేయగానే యూజర్ల ఫోన్లలో మాల్వేర్ ఆటో ఇన్స్టాల్ అవుతుంది. ముఖ్యంగా 8వ వేతన సంఘం గురించి ఎంత జీతం పెరుగుతుందని తెలుసుకునేందుకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ మోసపూరిత లింకులు క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. జాగ్రత్త.